కోసం బడి వైపు ఒక అడుగు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం. రండిరాండోయ్ ఓ తల్లిదండ్రులారా, ఓ గ్రామ పెద్దలారా, ఓ పాలకులారా, అధికారులారా, బడి వైపు అడుగులు వేయండి. బడి పిల్లలతో కలిసి సందడి చేయండి. మీకిదే సాదర స్వాగతం, ఘన సుస్వాగతం. మన ఊరి బడి చదువులమ్మ బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. మన ఊరి బడి చదువుల బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి. హెచ్ఎం గారు అడిగారు, అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేపిస్తాము, ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ చేపిస్తాం. స్కూల్ గ్రౌండ్ కి సంబంధించి ఒకసారి ఆర్డీఓ గారు పరిశీలిస్తారు. ఏదైనా ప్రభుత్వ స్థలం ఉన్నా ఏదైనా ఉన్నా చూసి దాన్ని స్కూల్ కే మనం హ్యాండ్ ఓవర్ చేసేది కూడా చూస్తారు. ఒకసారి ప్రభుత్వ స్థలం ఉంటే ఖచ్చితంగా ఇస్తాం స్కూల్ కి. నాకు కూడా చాలా మంచి స్కూల్కి వచ్చానని ఆనందంగా ఉంది. చూస్తే అందరూ కూడా ఇక్కడ పూర్వ విద్యార్థులే ఇక్కడ ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు. ఇక్కడ డోనార్సే ఇక్కడ పూర్వ విద్యార్థులు అందరూ ఉన్నారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థాయి. కేంద్ర ప్రభుత్వము గత సంవత్సరం మన పాఠశాలను పిఎం శ్రీ ఉన్నత పాఠశాలగా ప్రకటించింది ఫేజ్ 1లో. మరి గత సంవత్సరమే నేను కూడా ఈ పాఠశాలకు వచ్చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ పాఠశాలలో యొక్క ప్రగతిని ఏ విధంగా ఉంది అని తెలియజేస్తాను. ముందుగా ఈరోజు ఉదయాన్నే 9 గంటల తర్వాత పేరెంట్స్ ఇచ్చేయడం జరిగింది. పేరెంట్స్ వారి పిల్లలు చదివేటువంటి క్లాసులకు వెళ్ళి అక్కడి ఉపాధ్యాయులతో, క్లాస్ టీచర్తో వారి యొక్క ప్రగతి గురించి ఒక్కొక్కరి గురించి విడివిడిగా తెలుసుకోవడం జరిగింది. అది మార్నింగ్ జరిగింది సార్. తర్వాత ఇప్పుడు ఆ ప్రోగ్రాం తర్వాతే మనము ఇక్కడికి మీటింగ్కి హాజరవ్వడం జరిగింది. స్టూడెంట్స్ ముగ్గురు యొక్క ఇంటరాక్షన్ ఉండాలనేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ యొక్క మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు పొద్దున్న 9:30కి ప్రతి స్కూల్లోని, రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లోని ఈ ప్రోగ్రాం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మధ్యలో ఉన్న గ్యాప్ని అయితే తగ్గించినాయి అన్నమాట. యాక్చువల్లీ ఒక నోషన్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో, పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్యన పెద్ద ఇంటరాక్షన్ ఏముండదు. జస్ట్ వాళ్ళు ఎందుకో నామకే వాసికి స్కూల్ పంపిస్తారు, మిడ్ డే మీల్స్ తినిపిస్తారు, పంపిస్తారని. ఆ నోషన్ ని మార్చడానికి ప్రస్తుతం నూతన తరానికి బాట తీస్తూ మరియు ఇది డెవలప్ అవుతూ మండల స్థాయిలో, ఫస్ట్ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈరోజు పిఎంసి స్కూల్ అనేటటువంటి నేషనల్ స్థాయిలో ప్రధానమంత్రి స్కూల్గా ఇది గుర్తింపు పొంది సకల సౌకర్యాలను ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు మన యొక్క ప్రభుత్వాలు. రెండు పాటలు పాడి విద్యార్థులను అలరించండి. మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి. మన ఊరి బడి మనుగడకై నిలబడండి. మన ఊరి బడి చదువులమ్మ బడి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మ ఒడి. భరతమాత ముద్దు బిడ్డలకు